నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. 10th క్లాస్ తర్వాత ఏం చేయాలనే ఆలోచనతో బిజీగా ఉన్నారా? ఇంటర్మీడియట్లో ఏ కోర్సులో చేరితే బాగుంటుందో అర్థం కావటం లేదా? మీ పిల్లల భవిష్యత్తుపై దిగులుగా ఉన్నారా? ఇలాంటి వాటన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్ కె చంద్రశేఖర్ రావు గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఎంఎస్సి అలాగే సిఏ కోర్సులు మీ బంగారు భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేస్తుందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా 0406660337 నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు 10th తర్వాత సిఏ చదవాలి అని అనుకునే వారికి అసలు ఎలా జాయినింగ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే హై రేంజ్ వాళ్ళు ఎవరైనా చేయడానికి ఉంటుందా? ఎందుకంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఇది చాలా ఎక్స్పెండిచర్ అని. ఓకే, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మేడం, 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే బాగా చదివే విద్యార్థులు ఉన్నారో పేద మధ్యతరగతి విద్యార్థులకి సిఏ కోర్సు ఒక వరమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానండి మేడం, ఆల్మోస్ట్ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎక్కువ మందికి ఈ కోర్సు మీద అవగాహన లేకపోవడం వలన ఎక్కువ ఖర్చుతో కూడుకున్న కోర్సులు చదువుతూ ఉన్నారు. ఎంపీసీ కానీ బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ మెడిసిన్ కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సిఏ కోర్సు చాలా ఎక్కువ మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇది పేద మధ్యతరగతి విద్యార్థులు చదివే కోర్సు కాదని చెప్పుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఇంత తక్కువ ఖర్చు తక్కువ ఏజ్లో సెటిల్ అయ్యే కోర్సు సిఏ అని మనం చెప్పుకోవచ్చు. ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు 2019 మార్చి కల్లా వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తారు. 2019 జూన్లోనే వాళ్ళు సిఏ సిపిటి కంప్లీట్ చేసుకొని, అంటే సిఏలో ఉన్న మొదటి స్టేజి 2020 మే కల్లా వాళ్ళు సిఏ ఐపీసీసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే 2017 జూన్లో ఉన్నాం మనం స్టార్టింగ్లో. 2020 మే తర్వాత స్టూడెంట్ కనుక ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు మినిమం 25,000 శాలరీ నుంచి 30,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాలకు అయ్యే ఖర్చు మ్యాక్సిమం 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలకు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే 3 ఇయర్స్ తర్వాత స్టూడెంట్ అంటే వాళ్ళ ఏజ్ అప్పటికి ఐపీసీసీ కంప్లీట్ అయ్యేసరికి 18 ఇయర్స్ ఏజ్ మాత్రమే ఉంటుంది. 18 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు కనుక ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు మినిమం 25,000 శాలరీ వస్తుంది. అలా కాక లేదు నేను సిఏ ఫైనల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలంటే ఇంకో 3 ఇయర్స్ అదనంగా వాళ్ళు ఆర్టికల్స్ ఉంటుంది. సిఏ ఐపీసీసీ కంప్లీట్ అయిన విద్యార్థి ఆర్టికల్స్లో జాయిన్ అవుతారు. ఈ ఆర్టికల్స్ అంటే ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేరి వర్క్ చేస్తూ వాళ్ళు స్టైఫండ్ ఇస్తూ ఉంటారు. స్టైఫండ్ మినిమం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు స్టైఫండ్ వస్తుంది. ఆ స్టైఫండ్ తోటే వాళ్ళు రిమైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే నిజంగా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మనం పెట్టే ఖర్చు కంటే కూడా మనకు స్టైఫండ్ రూపంలో వచ్చే అమౌంట్ ఎక్కువని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఉన్నారో, ఎవరైతే బాగా చదువుతారో, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో 8 పాయింట్స్ కానీ అంతకంటే ఎక్కువ పాయింట్స్ వచ్చిన విద్యార్థులు, అంటే ఎంపీసీ బైపీసీతో పాటు మనకు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఉంది అని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఎవరైతే ఎంఈసీతో పాటు సిఏ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థల్లో చేరినప్పుడు కరెక్ట్గా వాళ్ళు 6 ఇయర్స్ కల్లా మొత్తం సిఏ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత సిఏ మెయిన్ కోర్స్ వచ్చేసరికి 4 ఇయర్స్, 6 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను 6 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, ఆ తర్వాత 1 ఇయర్ కనుక సిఏ ఐపీసీ కంప్లీట్ చేసుకుంటే అక్కడ నుంచి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు మేడం. నిజంగా చెప్పాలంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి సిఏ కోర్స్ అనేది ఒక వరమని చెప్పుకోవచ్చు. అంటే త్వరగా ఎవరైతే లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులకి ఇది ఒక వరమని చెప్పుకోవచ్చు మేడం. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్లోనే ఇప్పుడు 10th అయిపోగానే ఎంపీసీ బైపీసీ అని పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా పేరెంట్స్ చెప్పడం వల్ల ఆ స్టేజ్లోనే ఎలాంటి డెసిషన్ తీసుకునే కేపబిలిటీ వాళ్ళకు ఉండదు కాబట్టి జాయిన్ అయిపోయారు అనుకుందాం. సో వాళ్ళు అందులో సరిగ్గా రాణించలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ సీఏలో జాయిన్ అవ్వాలంటే ఎలా ఉంటుంది? మేడం, ఇప్పుడు యాక్చువల్గా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. అదేవిధంగా ఈవెన్ కొంతమంది ఈ క్వాలిఫై కూడా కాలేదన్నమాట. ఐఐటీ ఎగ్జామ్ అని చెప్పి క్వాలిఫై కూడా ఈరోజు కూడా మాకు స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యారు. ఎవరైతే 10th క్లాస్లో వాళ్ళకి ఐడియా లేకపోవడం వల్ల పేరెంట్స్ ప్రోత్సాహంతో కానీ, ఎవరైతే ఎంపీసీ బైపీసీతో ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారో అలాంటి విద్యార్థులు కూడా ఈ సీఏలోకి ఎవరు రావచ్చు అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థి కూడా ఎంపీసీ కానీ బైపీసీ కానీ హెచ్ఈసీ కానీ ఎంఈసీ సిఈసీ అదేవిధంగా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా సీఏలోకి రావచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే మాకు యాక్చువల్గా ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, ఈ ఎంపీసీ బైపీసీ పాలిటెక్నిక్ అయిపోయిన విద్యార్థులకు కూడా బేసిక్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఈ జూన్ 30th లోపు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సిఏసిపిటీకి వాళ్ళు కమింగ్ డిసెంబర్లో వాళ్ళు సిఏసిపిటీ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇలాంటి విద్యార్థులకు మేము ఏం చేస్తుంటే మేడం, జనరల్గా అలాంటి విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా సీఏలో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి బీకామ్లో అడ్మిషన్ తీసుకొని బీకాము సిఏ కోర్సు 2 ప్యారల్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి బీకామ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే 2017 డిసెంబర్లో సిఏసిపిటి ఎగ్జామ్ రాసుకోవచ్చు, 2018 నవంబర్లో సిఏ ఐపీసీసీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 2018 నవంబర్లో సిఏ ఐపీసీ అంటే సెకండ్ స్టేజ్ రాసిన విద్యార్థికి రిజల్ట్స్ 2019 ఆల్మోస్ట్
ఫిబ్రవరిలో రిజల్ట్స్ వస్తాయి మేడం. అంటే 2017-18లో డిగ్రీ ఫస్ట్ ఇయర్, 18-19లో డిగ్రీ సెకండ్ ఇయర్. అంటే సీఏలో ఉన్న సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా స్టూడెంట్ కనుక యావరేజ్ స్టూడెంట్ కానీ ఇంకా బిలో యావరేజ్ స్టూడెంట్ అనుకోకుండా సీఏ కనుక 1-2 ప్రయత్నాల్లో ఫెయిల్ అయినా వాళ్ళు బీకామ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే బీకాము సీఏ 2 ప్యారలల్గా చదువుకుంటే మంచిది. ఎవరైతే ఎంపీసీ బైపీసీని చూస్తున్నారో అలాంటి విద్యార్థులకు మేము బీకామ్లో అడ్మిషన్ తీసుకుని సీఏ కోర్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడం, ఒకవేళ స్టూడెంట్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి బీకామ్ వస్తూ ఉంది, బీకామ్ గ్యారంటీగా వస్తుంది, అంటే డిగ్రీ అంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎంబీఏ చదువుకుంటూ సీఏ కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఈవెన్ వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఈవెన్ ఎంబీఏ సీఏ ఐపీసీసీ కంప్లీట్ చేసిన మినిమం వాళ్ళకు 25,000 శాలరీ నుంచి 30,000 శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా సీఏలో న్యూ సిలబస్ పెట్టబోతున్నాను మేడం. ఎవరైతే 1 జూలై తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో సీఏ సిపిటీకి వాళ్ళు న్యూ సిలబస్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే 30th జూన్ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళు సీఏ సిపిటీ ఎగ్జామ్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి దీనిపైన? యాక్చువల్గా ఈ సీఏ సిపిటీ, సెకండ్ స్టేజ్ సీఏ ఐపీసీసీ, థర్డ్ స్టేజ్ సీఏ ఫైనల్. సీఏ సిపిటీ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇప్పుడు కనుక డిసెంబర్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ సిపిటీలో ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసరికి అకౌంటెన్సీ, లా. అకౌంటెన్సీ 60 మార్క్స్ ఉంటుంది, లా వచ్చేసరికి 40 మార్క్స్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైపు. క్యూటీ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్స్, అవి రెండు కలిపి 50 మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. అంటే టోటల్గా 200 మార్క్స్ గాను స్టూడెంట్కి 100 మార్క్స్ వస్తే పాస్ అవుతూ ఉంటారు. అందువల్ల సీఏ సిపిటీలో పాస్ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు లాస్ట్ డిసెంబర్లో 47% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అంటే ఎక్కువ మంది విద్యార్థులు యాక్చువల్గా తెలియకపోవడం వల్ల కష్టమని చెప్పి అనుకుంటున్నారు. దీంట్లో ర్యాంకింగ్ సిస్టమ్ అంటూ ఏం లేదు. ప్రతి విద్యార్థి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ క్వాలిఫై మార్క్స్ వస్తే వాళ్ళు పాస్ అయిపోతారు, సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా సీఏ సెకండ్ స్టేజ్ ఐపీసీసీలో కూడా 50% మార్క్స్ వస్తే వాళ్ళు ప్రమోట్ అవుతారు సీఏ ఫైనల్లో. అంటే ఏ విద్యార్థి అయినా సరే ఒక సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు సీఏ ఫైనల్లో కూడా కరెక్ట్గా 4.5 yearsలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి ఉన్నారో 4.5 yearsలో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. ఓకే, ఈ రోజులు ఇప్పుడు ఐఐటీ చదవాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, బాగా రుద్దు పెడతారు అసలు ఈ 2 years అనేది కదా, దానికన్నా హార్డ్గా ఉంటుందా సీఏ? నిజంగా చెప్పాలంటే అంత హార్డ్ ఉండదు. స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే మేడం, సిస్టమేటిక్గా చదవకుండా 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్ 1 month ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా సీఏలో కావాల్సిందంటే సిస్టమేటిక్గా, అంటే ఏ రోజు క్లాసులో చెప్పేది ఆ రోజు చదువుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటల క్లాసెస్ 4 గంటల ప్రిపరేషను స్టూడెంట్ కనుక చేయగలిగితే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. నిజంగా చెప్పాలంటే ఐఐటీలో వచ్చేసరికి మేము చాలామంది విద్యార్థులను చూస్తూ ఉంటాము. వాళ్ళు ఆల్మోస్ట్ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11 వరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ మేడం. అంటే ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తం మీద 14 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే ఉన్న సీట్స్ కేవలం 10,000 మాత్రమే. అంటే కంపల్సరీగా 14 లక్షల మంది స్టూడెంట్స్ కూడా 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే. అంటే అక్కడ అలా ఉంటుంది. కానీ ఇలా కాదు మేడం, ఇక్కడ వచ్చేసరికి ఈవెన్ 1,00,000 మంది స్టూడెంట్స్ రాశారనుకోండి, 1,00,000 మంది పాస్ కావడానికి స్కోప్ ఉంది. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా 50% అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఆ స్టూడెంట్ పాస్ అయినట్టే. అంటే ఇక్కడ ర్యాంకింగ్ సిస్టమ్ అంటూ లేదు. ఈవెన్ మెడిసిన్లో కూడా తీసుకున్నా కూడా కంపల్సరీ పాపం స్టూడెంట్స్ వచ్చేసరికి మొత్తం మన దగ్గర వచ్చేసరికి 5,000 సీట్స్ ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ ఎక్కువ మంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళకి అందులో వస్తే మాత్రమే 5,000 లోపు మాత్రమే ర్యాంక్ వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఏదైనా కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి స్టూడెంట్ కూడా 50% మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి ప్రమోట్ అవుతారు. అంటే సీఏ పాస్ అయితే మాత్రమే చాలు, ర్యాంకింగ్ సిస్టమ్ అంటూ ఉండదు, కాలేజీలో సీట్ వచ్చే సిస్టమ్ అంటూ ఉండదు. ఎక్కువ మంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల ఇది ఈజీ కోర్స్ అయినప్పటికీ కూడా అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ర్యాంకులు ఉన్నటువంటి ఆ కోర్సు వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ, బాంబే, చెన్నై, కలకత్తా ఇలాంటి ప్లేసెస్లో తీసుకున్నప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఫస్ట్ కామర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కామర్స్లో సీట్ రాకపోతే అప్పుడు వాళ్ళు సైన్సెస్ వైపు మరలుతూ ఉంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే కేవలం అవగాహన లేకపోవడం వల్ల ఫస్ట్ సైన్సెస్కి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ బైపీసీతో కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు కామర్స్ ఇంపార్టెన్స్ తెలుసుకొని చాలామంది విద్యార్థులు కామర్స్ వైపు వస్తున్నారు. ఈవెన్ కొంతమంది విద్యార్థులు బీటెక్ కంప్లీట్ చేసుకున్నాక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మా దగ్గర ఒక అమ్మాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత డిస్కంటిన్యూ చేసి సీఏలోకి వచ్చారు. సార్ నాకు ఎంబీబీఎస్ నేను కంప్లీట్ చేస్తాను, డొనేషన్ కట్టి జాయిన్ అయ్యారు. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఎండీ సీట్ రాదు, స్పెషలైజేషన్ చేయాలి. ఎండీ సీట్కి మళ్ళీ డొనేషన్ కట్టినా నేను ఆల్మోస్ట్ లైఫ్లో సెటిల్ అయ్యే ఏజీ 30 years ఏజ్లో సెటిల్ అవుతాను అని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ సీఏకి వచ్చారు. అంటే తను చెప్పారనమాట, ఐఐటి రాకపోతే నెక్స్ట్ డాక్టర్ కోర్సు, కానీ లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇది బెస్ట్ కోర్స్ అని చెప్పి మేము వచ్చామని చెప్పి చెప్తున్నారు. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు రాజమండ్రి నుంచి మహేష్ గారు. నమస్తే మహేష్ గారు. మహేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే మేడం, ఒక్కసారి మాట్లాడొచ్చా? సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ రాజమండ్రి సార్. మీరు అన్నారు కదా సీఏ చేస్తే యాజ్ ఎ మిడిల్ ఫ్యామిలీగా ఎంత అవుతుంది సార్ మాకు?
అన్న యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏం క్వాలిఫై ఉన్నారు, ఏం చదువుకున్నారు? నేను ఎంపీసీ సార్, సెకండ్ ఇయర్ నౌ. ఎంపీసీ ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారా, అయిపోయిందా? నౌ సెకండ్ ఇయర్ సార్. నవ్ యూఆర్ డూయింగ్ సెకండ్ ఇయర్. ఓకే అమ్మా, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎంపీసీ బైపీసీ తోటి సీఏ వైపు వస్తూ ఉంటారు. మీరు కూడా నిజంగా సీఏ మీద ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ ఇయర్ కూడా ఎంపీసీలో కంప్లీట్ చేసుకొని అప్పుడు సీఏ వైపు రావడానికి ట్రై చేయండి అన్న. సీఏ సిపిటి చదవడానికి ఒక 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సీఏ ఐపీసీ చదువుకోవడానికి ఒక 50,000 రూపాయలు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, సీఏ ఐపీసీస్ వరకు ఒక 60,000-70,000 రూపాయలు ఖర్చు అవుతుందన్న. సీఏ ఐపీసీస్ అయిపోయిన తర్వాత మీకు ఆర్టికల్స్ ఉంటుంది. ఈ ఆర్టికల్స్లో మీకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు స్టైఫండ్ వస్తూ ఉంటారు. అంటే మినిమం 5,000 రూపాయల వరకు యావరేజ్గా స్టైఫండ్ వస్తుంది. ఆ స్టైఫండ్ 3 ఇయర్స్ పాటు వస్తుందన్న. అంటే మీరు ఆర్టికల్స్ చేసే పీరియడ్ 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేరి వర్క్ చేస్తూ, అంటే 3 ఇయర్స్ ప్రాక్టికల్గా మీరు వర్క్ చేస్తారనమాట. 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకునే స్కోప్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్ పాటు పర్ మంత్ మినిమం 5,000 రూపీస్ మీకు వస్తుందన్న. అంటే మీకు ఆల్మోస్ట్ స్టైఫండ్ రూపంలో ఒక 2 లక్షల రూపాయలు వస్తే మీకు అయ్యే ఖర్చు మొత్తం సీఏ కోర్స్ వరకు 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందమ్మా. ఓకే సార్, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాశం నుంచి సుప్రజ గారు. నమస్తే సుప్రజ గారు. హలో హలో హలో, నమస్తే మేడం. యా, నమస్తే మాట్లాడండి సార్తో. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, సార్ చెప్పండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటో అడగండి. మా అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిందండి. మేడం నెక్స్ట్ ఇయర్ ఏదో అది ఇది అంటున్నారు కదా మేడం ఇప్పుడు మా అబ్బాయి 9.8 వచ్చి ఏది ఐఐటీనా 9.8 వచ్చాయమ్మా, వెరీ గుడ్ అబ్బాయి మేడం. నేను తీసియాలి అబ్బాయిని ఎలా? అంటే ఏం చేర్పించాలనేది మీ ఇంట్రెస్ట్ అమ్మా, అది బాబు కూడా ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి. ఒకవేళ 10th క్లాస్ పాస్ అయినాడు కాబట్టి 9.8 అంటే ఎక్సలెంట్ పాయింట్స్ వచ్చాయి మేడం. 9.8 అంటే 98% మార్క్స్ వచ్చాయి కాబట్టి బాగా చదివే విద్యార్థి. ఇక్కడ మేమేం చెప్తున్నాం అంటే మేడం, 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థికి ఎంపీసీ బైపీసీ మాత్రమే కాదు, ఎంఈసీ కోర్సు తర్వాత సీఏ ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఈ ఆల్టర్నేటివ్ కూడా చాలా మంచి ఆల్టర్నేటివ్ అని చెప్పడమే మా ఉద్దేశం మేడం. ఒకవేళ తనకు కనుక ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ మీద ఉందనుకోండి, ఎంపీసీ ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివించుకోవాలి. తనకు కనుక మెడిసిన్ మీద ఉందనుకోండి, బైపీసీ తర్వాత మెడిసిన్ చేయించుకోవాలి. ఈ 2 కోర్సులు మాత్రమే కాకుండా వేరే ఆల్టర్నేటివ్ కోర్స్ కూడా ఉంది. ఇది లైఫ్లో తక్కువ ఖర్చు అవుతుంది, అదేవిధంగా త్వరగా సెటిల్ అయిపోవచ్చు, సొసైటీలో ఒక స్టేటస్ కూడా ఉంటుంది. కరెక్ట్గా 21 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మినిమం 70,000 నుంచి 1 lakh శాలరీ వచ్చే అవకాశం ఉందమ్మా. మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్లో చదువుతున్న విద్యార్థులు తీసుకోండి. ఒక డాక్టర్ కంప్లీట్ అయిన విద్యార్థి ఏ వయసులో సెటిల్ అయ్యాడు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి ఖాళీగా ఉన్నారు, అదేవిధంగా సీఏ కంప్లీట్ అయిన విద్యార్థి ఎలా ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు. మీరు కనుక ప్రాక్టికల్గా చూస్తే మీకే సీఏ కోర్సు యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుందమ్మా. అంటే తక్కువ ఖర్చు త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యే కోర్సు సీఏ అని చెప్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు జనరల్లీ చాలామంది ఎయిమ్ ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని. సో డిగ్రీ అయిపోయిన వెంటనే గ్రూప్స్ కోసం హార్డ్గా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. సో అందులో రాని వాళ్ళు సీఏ మళ్ళీ చదవాలి అంటే ఎట్లా ప్రాసెస్? అంటే యాక్చువల్గా మేము ఇక్కడ ఏం చెప్తుంటాం మేడం, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ ఎవరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే డిగ్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రం ఎగ్జామ్ రాస్తారు. డిగ్రీ క్వాలిఫైడ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది విద్యార్థులు నేను చూశాను, ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ యూపీఎస్సీ వైపు వెళ్ళారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒకవేళ అక్కడ క్వాలిఫై కాలేదనుకోండి, ఈరోజు కూడా మన స్టూడెంట్స్ని చూసాం, క్వాలిఫై కాలేదనుకోండి, వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషను బీకాము లేదంటే బీఏ కానీ ఎంఏ కానీ ఎంబీఏ ఈ క్వాలిఫికేషను ఒక 3-4 అటెంప్ట్స్ అక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ క్వాలిఫై కాకపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషను బీఏనో బీకామో ఎంబీఏ ఉంటుంది. దాంతో వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. అందుకని ఎక్కువ మంది విద్యార్థులు రీసెంట్గా సీఏ విద్యార్థులు సివిల్స్ వైపు వెళ్తూ ఉన్నారు. రీసెంట్గా మా విద్యార్థులు 2-3 ర్యాంక్స్ వచ్చాయన్నమాట. ఎలాంటి మేడం, సీఏ కంప్లీట్ చేసుకున్నాక బీకామ్ బదులు సీఏగా చదువుతూ ఉంటారు, లేదంటే బీకామ్ కానీ సీఏ 2 ప్యారల్గా చదువుకోవచ్చు. సీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత సివిల్స్ వైపు వెళ్ళారనుకోండి, ఒకవేళ 3-4 అటెంప్ట్స్ రాస్తే వాళ్ళు సక్సెస్ అయితే నో ప్రాబ్లం, సక్సెస్ కాకపోయినా మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ సీఏ కాబట్టి వాళ్ళకి 100% జాబ్ వస్తుంది, లేదంటే సీఏ విద్యార్థి ఓన్గా ప్రాక్టీస్ అనే పెట్టుకోవచ్చు. అంటే సీఏ క్వాలిఫికేషన్ ఉన్న వాల్యూ అది అనమాట. కానీ వేరే కోర్సెస్తో పోల్చినప్పుడు అంటే ఎంబీఏ కానీ మేము ఎంసీఏ తీసుకున్నప్పుడు 3-4 ఇయర్స్ ఖాళీగా ఉన్నారంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు మేడం. ఓకే సార్, ఇప్పుడు సీఏ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, లక్షల్లో జీతాలు వస్తాయని అందరికీ తెలిసినప్పటికీ ఎందుకు దానివైపు మొగ్గు చూపించట్లేదు? అంటే ఈ సీఏ కోర్స్ పైన అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే. అంటే మేము యాక్చువల్గా చూస్తూ ఉంటాం మేడం, ఎవరైతే సీఏ కోర్స్ గురించి తెలిసినప్పుడు అప్పుడు విద్యార్థులు వస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీతో పాస్ అయిన విద్యార్థులు కూడా సీఏ వైపు వస్తున్నారు. కానీ వాళ్ళు పాపం 10th క్లాస్ పాస్ అయినప్పుడు వాళ్ళకి సీఏ కోర్స్ ఒకటి ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి కూడా వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ 10th పాస్ అయిన తర్వాత మీరు ఎంపీసీ చదువుతారా బైపీసీ చదువుతారా అంటే ఇంజనీరింగా మెడిసినా అంటే ఈ 2 కోర్సులు మాత్రమే ఉన్నాయి Even 6th నుంచి కూడా చదవడానికి. IIT అదే training. ఐఐటి ఓరియంటెడ్ అంటారు, మెడికల్ ఓరియంటెడ్ కోచింగ్ అంటారు. అంటే స్టూడెంట్కి పాపం తెలియని వయసులో వచ్చేసరికి టీచర్సే వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. 10th పాస్ అయ్యాక మీరు ఏం చేయబోతున్నారు, ఎంపీసీనా బైపీసీనా అంటే స్టూడెంట్స్కి తెలియకపోవడం వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎక్కువ మందికి అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే ఇది జరుగుతుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకుందాం, ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంటర్మీడియట్ 2 years కామన్గా చదువుతారు. ఎంపీసీ కంప్లీట్ అయ్యాక ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు అంటే 4 years. అంటే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి మొత్తం 6 years పడుతుంది, +2 +4 years. అంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి అవి ఎవ్వరూ చూడట్లేదు. ముందు ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే చాలు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా చూస్తున్నాం, కేవలం 5% మంది విద్యార్థులు మాత్రమే వాళ్ళకి జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అని మనం చూస్తున్నాం. అదేవిధంగా మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీబీఎస్, నార్మల్ ఎంబీబీఎస్తో ఈ రోజుల్లో వచ్చే ఉద్యోగం అవకాశాలు ఏమి లేవు. తర్వాత వాళ్ళు ఎండీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వడానికి యావరేజ్ ఏజ్ ఈరోజు పేపర్లో మనం చూసాం అనమాట, 30 years ఏజ్లో సెటిల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అలా ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో డబ్బులతో కొనలేని కోర్సు ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవాలంటే ఏదైనా కాలేజీలో కన్నా డొనేషన్ కడితే ఈవెన్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ బైపీసీ 1-2 ప్రయత్నాల్లో ఫెయిల్ అయినా కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా వాళ్ళు సీట్ కొనుక్కోవచ్చు. నో రిజర్వేషన్స్. ఇక్కడ వచ్చేసరికి సీఏ కోర్సులో వచ్చేసరికి నో రిజర్వేషన్, నో క్వశ్చన్ ఆఫ్ బయింగ్ సీట్. అంటే స్టూడెంట్ వర్త్ మీద మాత్రమే పాస్ అయిపోవాలి. అందుకని ఎవరైతే డెడికేషన్ తోటి డిటర్మినేషన్తో చదువుకోవాలనుకుంటారో, తక్కువ ఏజ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో, సొసైటీలో స్టేటస్ కావాలనుకుంటారో అలాంటి విద్యార్థులు సీఏలోకి రావాలి మేడం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కేవలం అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే మనకి ఎంపీసీ బైపీసీ మాత్రమే కాదు, మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా ఉంది, కామర్స్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అని స్టూడెంట్స్ తెలియకపోవడం వల్ల మాత్రమే ఈ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. జహీరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. మా పాప 10th పాస్ అయింది సార్. ఇప్పుడు ఎంఈసీ చేపించుకుంటే మళ్ళీ ఏమైనా చెప్పాను సార్ మధ్యలో? ఇంకేం అవసరం లేదండి. అంటే ఎంఈసీ చదువుతూ ఎంఈసీతో పాటు ఎవరైతే సీఏ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తున్నారో, సార్ ఈ మాట ఎందుకంటారా అంటే చాలా సైన్స్గా ఎంఈసీ చేపియాలనుకుంటున్నాం సార్ మేము. అయితే మధ్యలో ఇప్పుడు ఇంకేమో చేపియాలంటున్నారు కోర్సు సీఏ కోసము. అదే సార్, ఇప్పుడు ఇంత తర్వాత అదే సార్ నేను చెప్తున్నానండి దాని గురించి. అంటే చాలా మందికి పేరెంట్స్ కూడా తెలియకపోవడమే సార్. కేవలం ఎంఈసీ చేర్పిస్తే వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ఎంపీసీ కోచింగ్తో పాటు వాళ్ళకి వచ్చేసరికి ఎంసెట్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తూ ఉంటారండి. అలా ఎలా చేర్పిస్తారో ఎంపీసీ విద్యార్థిని, అదేవిధంగా ఎంఈసీతో పాటు ఎవరైతే సీఏ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థల్లో చేర్పిస్తే మీ కోరిక నెరవేరుతుందండి. అంటే ఇంటర్మీడియట్ 2 yearsతో పాటు ఏవైతే మీకు ఇంటర్మీడియట్లో ఉన్న మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సేమ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఈ సీఏలో కూడా ఫౌండేషన్లో కూడా ఉంటాయండి. సేమ్ సబ్జెక్ట్స్ ప్యారల్గా కోచింగ్ ఇవ్వడం వల్ల అంటే ఇంటర్మీడియట్కి కోచింగ్ ఇస్తాము, ఈ సీఏకి కోచింగ్ ఇస్తామండి ఇప్పటి నుంచి. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ నుంచే వాళ్ళకి ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యే అవకాశం ఉంది. కేవలం ఎంఈసీలో చేర్పించారనుకోండి ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చే ప్రయోజనం అంటే ఏం లేదు సార్. ఎంఈసీతో పాటు ఏ కాలేజీలో అయితే సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేర్పిస్తే వాళ్ళకి 2 ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి సార్. ఇంటర్మీడియట్ కోచింగ్ వచ్చేసరికి ఒక 5 hours, సీఏ కోచింగ్ వచ్చేసరికి ఒక 3 hours ఇలా ఇస్తామండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కోచింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు సీఏ సిపిటి ఎగ్జామ్ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. 2 months ప్రిపరేషన్ తోటే వాళ్ళు సీఏ ఫౌండేషన్ పాస్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు నార్మల్ ఎంఈసీలో చేర్పించారనుకోండి వాళ్ళు ఓన్లీ ఎంఈసీ కోచింగ్ ఇస్తారు, ఇంటర్మీడియట్ మాత్రమే కోచింగ్ ఇస్తారు. కానీ సీఏ కోచింగ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నార్మల్ విద్యార్థిలాగానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సీఏ ఇన్స్టిట్యూషన్స్ రావాల్సి ఉంటుంది సార్. అలా కాకుండా 10th పాస్ అయిన విద్యార్థి ఇప్పటి నుంచే ఎంఈసీతో పాటు సీఏ ఓరియంటెడ్ కోచింగ్ తీసుకుంటే మీ కోరిక నెరవేరుతుందండి. ఓకే సార్, ఇప్పుడు సీఏ పూర్తి చేయాలి అని అంటే, చదవాలి అని అంటే సిస్టమేటిక్గా చాలా హార్డ్ వర్క్ చేయాలి అని అంటారు, ఇది నిజమేనా? తప్పనిసరిగా మేడం. ఎందుకంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీఏ కంప్లీట్ అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చారు మా దగ్గరికి. అతను ఉద్యోగం చేస్తూ ఉంటారు, లేదంటే చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారు, పెద్ద కంపెనీ నడుపుతూ ఉంటారు. అంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళు బిజినెస్ సలహాలు అడిగినప్పుడు తప్పనిసరిగా ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, లేదంటే ఆడిట్ కానీ, ఫైనాన్స్ ఇవన్నీ చూడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే. అంటే నార్మల్ కోర్సెస్లో వచ్చేసరికి
జనరల్గా స్టూడెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్ 1 month 10 days ప్రిపేర్ అయినా అక్కడ సక్సెస్ కావడానికి స్కోప్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ మొత్తం అవగాహన ఉండాలి. ఈ అవగాహన ఉండాలంటే తప్పనిసరిగా స్టూడెంట్ రోజు 8 గంటల క్లాసెస్ అటెండ్ అవుతూ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు చదువుకుంటూ ఉన్నానుకోండి, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అంటే ఈ విధంగా ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో స్టూడెంట్ ఫస్ట్ ఆ కోచింగ్ సంస్థను సెలెక్ట్ చేసుకోవాలి. 8 గంటల కోచింగ్, 4 గంటల ప్రిపరేషన్. అంటే క్లాస్ రూమ్లో చెప్పింది తప్పనిసరిగా 4 గంటలు ప్రిపేర్ అయితే, అంటే ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ మీద అవగాహన, అదేవిధంగా క్లారిటీ ఉంటుంది మేడం. ఎగ్జామ్లో కూడా, మెయిన్ ఎగ్జామ్లో కూడా ఈజీగా పాస్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఓకే, మీరు చెప్పినట్టు ఇప్పుడు 6 years పడుతుంది టైం కంప్లీట్ చేయడానికి సీఏ అనేది. సో 3 years తర్వాత కూడా మనం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. 3 years తర్వాత మీరు జాబ్ వెళ్ళిపోయి ఆ తర్వాత మిగతా 3 yearsని కంప్లీట్ చేసుకోవడానికి అవుతుందా? చాలా మంది విద్యార్థులు ఈ విధంగా చేస్తూ ఉంటారు మేడం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఫస్ట్ 10th class పాస్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చారనుకోండి, ఒక 3 yearsకి వాళ్ళు CA IPCC కంప్లీట్ చేసుకుంటారు. చాలా మంది విద్యార్థులు అప్పటికి 18 years ఏజ్, వాళ్ళకి 25,000 శాలరీ, 30,000 శాలరీ అనగానే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అట్రాక్ట్ అయిపోయేసి ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఒక 4-5 years వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిలీజ్ అవుతారు. ఎలా అంటే, మేము ఇప్పుడు 40,000 50,000 శాలరీకి వర్క్ చేస్తున్నాం, మేము కనుక CA ఫైనల్ కంప్లీట్ చేసుకుంటే మాకు లక్షల్లో జీతాలు ఉండేవి, అప్పటికి ఆల్రెడీ కొంత అమౌంట్ ఎర్న్ చేస్తుంటారు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళు రిమైనింగ్ 2.5 years కోర్స్, 3 years కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు. అంటే CAలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, స్టూడెంట్ సగం కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళినా మళ్ళీ తను ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు వెనక్కి వచ్చేసి రిమైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలామంది విద్యార్థులు ఆ విధంగా చూస్తుంటాం. అదేవిధంగా CA క్వాలిఫైడ్స్ కూడా కొంతమంది ఫస్ట్ వచ్చేసరికి ఉద్యోగానికి వెళ్తారు. CA క్వాలిఫై అయిన తర్వాత ఉద్యోగం ఒక 4-5 years చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా బోర్ ఫీల్ అయ్యారనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి ప్రాక్టీస్ పెడుతూ ఉంటారు. అంటే CAలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, కావాలంటే ఉద్యోగం వైపు వెళ్ళొచ్చు, లేదంటే ఒక 4-5 years ఉద్యోగం, 10 years 15 years ఉద్యోగం చేశాక మళ్ళీ వెనక్కి వచ్చి ఓన్గా ప్రాక్టీస్ అయినా సెటప్ చేసుకోవచ్చు మేడం. ఓకే, ఇప్పుడు CA చేయడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వై డు వి చూస్ CMS ఫర్ CA? సో దాని ప్రత్యేకతలు ఏంటి? CMS ఫర్ CA అంటే మేడం, ఇక్కడ యాక్చువల్గా మేము MEC స్టార్ట్ చేశాక, CMS ఫర్ CA MEC స్టార్ట్ చేసిన తర్వాత 10th class పాస్ అయిన విద్యార్థికి కంటిన్యూస్గా స్టేట్ ఫస్ట్ CMSకి వస్తుంది. అంటే 2013, 2014, 15, 16, 17 ఈ కంటిన్యూగా మాకే విద్యా సంస్థకి స్టేట్ ఫస్ట్ వస్తుంది MECలో. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే, మేము MEC విద్యార్థులకి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి CA ఓరియంటెడ్ కోచింగ్ ఇవ్వడం వల్ల CAలో సిలబస్ బాగా ఎక్కువ డెప్త్ ఉంటుంది. కానీ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ బాగా ఎక్కువ నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్ కోర్స్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అందుకనే మా విద్యార్థులు ఎక్కువ మంది వచ్చేసరికి 95% అబవ్ స్టూడెంట్స్ వచ్చేసరికి మా దగ్గర 60 to 70% స్టూడెంట్స్ 95% అబవ్ మార్క్స్ సాధిస్తుంటారు. చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఈ సంవత్సరం మా దగ్గర ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వేరే చోట చదువుకొని 221 మార్క్స్ తెచ్చుకున్న తర్వాత మా దగ్గరికి టీసీ తీసుకుని వచ్చాడు. ఆ విద్యార్థికి సెకండ్ ఇయర్లో 479 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 500. అంటే ఫస్ట్ ఇయర్లో 221, సెకండ్ ఇయర్లో 479. ఆ విద్యార్థితో మేము మాట్లాడినప్పుడు, సార్ మాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ CA ఓరియంటెడ్ కోచింగ్ లేదు, కేవలం MEC కోసం మాత్రమే చదివేవాళ్ళం కాబట్టి అదే మాకు కష్టంగా అనిపించేది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇక్కడ CA ఓరియంటెడ్ కోచింగ్ ఇవ్వడం వల్ల, CA లెవెల్లో సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది చాలా ఈజీగా అనిపించింది. ప్లస్ నేను ఎందుకు చదువుకోవాలి, చదువుకుంటే నేను లైఫ్లో ఏ పొజిషన్లో ఉంటాను, ఎంత త్వరగా సెటిల్ అవుతాను, అవన్నీ మేము ఇక్కడికి వచ్చాక తెలుసుకుందాం అంటారు. నెక్స్ట్ CA CPT తీసుకున్నాను అనుకోండి మేడం, మా దగ్గర CA CPT IPC CA ఫైనల్ మొత్తం 45 మంది చార్టెడ్ అకౌంటెంట్స్. ప్రతి సబ్జెక్ట్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ప్రతిరోజు 8 గంటల క్లాసెస్, 4 గంటలు వచ్చేసరికి ప్రిపరేషన్, 1 hour ఎగ్జామ్. అంటే డైలీ ఎగ్జామ్. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రోగ్రామ్ తెలుగు రాష్ట్రంలో ఉన్న మా విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ చూస్తుంటారు. డైలీ ఎగ్జామ్ సిస్టమ్ అనేది CAలో ఫస్ట్ టైం CMS ఫర్ CAలో మాత్రమే కండక్ట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత CA IPC తీసుకున్నప్పుడు కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. ఎలా ఉండాలంటే, ఒక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, క్లాస్ రూమ్లో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ మనం రియల్ లైఫ్లో ఎలా ఉపయోగిస్తాం, అంటే ఇది నిజమైన జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని స్టూడెంట్స్కి వచ్చేసరికి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆటోమేటిక్గా స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అవగాహన రావడం వల్ల వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారు. ప్లస్ ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఆ సబ్జెక్ట్లో మళ్ళీ ఏ కాన్సెప్ట్లో వీక్గా ఉన్నారు, వాళ్ళు మొత్తం మార్క్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి స్టూడెంట్కి అప్పటికప్పుడు వాళ్ళ గురించి అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు. నెక్స్ట్ CA ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో తీసుకున్నాం అనుకోండి, ఒక 10th class పాస్ అయిన విద్యార్థిగా వస్తే CA ఫైనల్ మొత్తం కంప్లీట్ చేసి బయటికి పంపించే ఒక నిజంగా CA ఫైనల్ వరకు కోచింగ్ ఈ 6 సంవత్సరాల విద్య ఒక CMS ఫర్ CAలో మాత్రం ఉంది. CA ఫైనల్లో 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి మేడం. ఈ 8 సబ్జెక్టులు కోచింగ్ ఇచ్చే విద్యా సంస్థ CMS ఫర్ CAలో మాత్రమే ఉంటుంది. అంటే ఒకవేళ స్టూడెంట్ తెలియక వేరే విద్యా సంస్థలో చేరినా మళ్ళీ CA IPCC కానీ CA ఫైనల్కి కానీ కంపల్సరీ CMS రావాలి. ఈ CA ఫైనల్లో కూడా మొత్తం ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, ఈ డైలీ ఎగ్జామ్ సిస్టమ్ ఉంటుంది. ఈవెన్ నార్మల్గా CA
చాలా కష్టం అని చెప్పి అంటూ ఉంటారు. లాస్ట్ టైం మా దగ్గర సిఏ సిపిటీలో 94% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. సిఏ ఐపీఎస్ తీసుకున్నప్పుడు 70% స్టూడెంట్స్ వరకు పాస్ అవుతున్నారు. నార్మల్గా తీసుకున్నప్పుడు వచ్చేసరికి 40% స్టూడెంట్స్ పాస్ అవుతూ ఉంటారు, లేదా 30% స్టూడెంట్స్ పాస్ అవుతూ ఉంటారు. మన దగ్గర పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే డైలీ ఎగ్జామ్స్ వాళ్ళని స్టూడెంట్స్ మానిటరింగ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేసి చదివించడం వల్ల మాత్రమే మేము ఇది సాధిస్తూ ఉన్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వ్యూవర్స్ అందరికీ కూడా సీఏ పైన అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.